హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జరగబోయేటువంటి టీఎస్ హైకోర్టుకు సంబంధించినటువంటి పరీక్షల్లో కావచ్చు, లేదా ఇతర టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు కావచ్చు, లేదా ఇతర కాంపిటీటివ్ పరీక్షల్లో ఖచ్చితంగా అడిగేటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే అది తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమము, కళలు, సాహిత్యం పైన ఖచ్చితంగా ప్రశ్నలైతే వస్తాయి. కాబట్టి మనము ఈ యొక్క తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం పైన ప్రశ్నలైతే ఒక్కొక్కటిగా ఇంపార్టెంట్ టాపిక్స్ వైస్‌గా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. వెళ్ళే ముందు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, మరి మొదటి ప్రశ్న, గుస్సాడి నృత్యాన్ని క్రింది ఏ జాతర సమయంలో ప్రదర్శిస్తారు? ఆప్షన్ 1 సమ్మక్క సారక్క, ఆప్షన్ 2 నాగోబా, ఆప్షన్ 3 ఏడుపాయలు, ఆప్షన్ 4 కొరవి. సో మీ రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నాగోబా. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. గుస్సాడి నృత్యాన్ని నాగర్ కర్నూలుకు చెందిన చెంచు తెగ పురుషులు ప్రదర్శిస్తారు. ఆప్షన్ 2 కోయ గిరిజనులు పండుగలు, పెళ్లి ఉత్సవాల్లో బైసన్ హార్న్ డాన్సులు ప్రదర్శిస్తారు. ఆప్షన్ 3 సమ్మక్క సారక్క జాతర సమయంలో కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆప్షన్ 4 సిద్ధి నృత్యాన్ని ఖడ్గ నృత్యాన్ని కూడా పిలుస్తారు. సో ఇందులో సరైన దాన్ని, సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. మరి సరైన దాన్ని మనం గుర్తిస్తే గనక సరికానిది ఏదనేది తెలుస్తుంది. సో రైట్ ఆన్సర్ చూస్తే గనక ఆప్షన్ 1 సరికానిది. గుస్సాడి నృత్యాన్ని నాగర్ కర్నూలుకు చెందిన చెంచు తెగ పురుషులు ప్రదర్శిస్తారనేది రైట్ ఆన్సర్ కాదు. మిగతా 2, 3, 4 అంతా కూడాను రైట్ ఆన్సర్స్ గా చెప్పొచ్చు. ఇక తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. భద్రాచలం మన్యం ప్రాంతాలలో ఉండే కోయ జాతి గిరిజన స్త్రీలు రేలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆప్షన్ బి మయూరి నృత్యాన్ని ఖోండ్ తెగవారు ప్రదర్శిస్తారు. ఆప్షన్ సి తెలంగాణలోని కొరవి కొత్త కొండలలో నెలకొని ఉన్న వీరభద్రస్వామి ఆలయాలలోని వీరనాట్యం ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ డి మొహరం సందర్భంగా మదిలి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సో మీరు రైట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఏబిసిడి ఇవన్నీ కూడాను సరైన వాక్యాలే. మనం చూస్తున్నటువంటి కూడాను సరైన ఆన్సర్సే. ఇంకా తర్వాత ప్రశ్న, చిందు భాగవతంలో నృత్య రూపకంలో పేరు పొందిన మహిళ ఎవరు? చిందు మల్లమ్మ, చిందు లక్ష్మమ్మ, చిందు నర్సమ్మ, చిందు ఎల్లమ్మ. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ చిందు మల్లమ్మ, చిందు ఎల్లమ్మ, చిందు లక్ష్మమ్మ, చిందు నర్సమ్మ. వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 చిందు ఎల్లమ్మ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 చిందు ఎల్లమ్మ. చిందు ఎల్లమ్మ క్రింది ఏ ప్రాంతంలో జన్మించింది? వేములవాడ, కీసర, బాసర, కొలనుపాక. సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 బాసరలో జన్మించారు. నెక్స్ట్, ఒగ్గు కథను సాధారణంగా ఏ కులస్తులు చెబుతారు? కురుమలు, బంట్రోతులు, ముదిరాజులు, గామల్లలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 కురుమలు. నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. సో కోయ తెగలోని చందన వంశస్థులు తెలంగాణలోని మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడిన వీరవనిత సమ్మక్క కథలను ఒగ్గు కథ రూపంలో చెబుతారు. ఆప్షన్ 2 ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథను డాక్టర్ కుమారస్వామి రచించారు. ఆప్షన్ 3 తెలంగాణ ఒగ్గు కథ పితామహుడిగా మిద్దెరాములు గుర్తింపు పొందారు. ఆప్షన్ 4 ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య జనగామ జిల్లా మాణిక్యపురంలో జన్మించారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 తెలంగాణ ఒగ్గు కథ పితామహుడు మిద్దెరాములు గుర్తింపు పొందారు. ఇది సరికాని వాక్యం. మిగతా 1, 2, 4 ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది ఏ సంవత్సరంలో చుక్క సత్తయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది లేదా అందుకున్నారు? చుక్క సత్తయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ఎప్పుడు అందుకున్నారు? 1994, 1998, 2002, 2004. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 2004. యక్షగాన మండలి మణిపూస వంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి ఎవరు రచించారు? ఆప్షన్ 1 నారాయణ తీర్థులు, ఆప్షన్ 2 వెంకట నారాయణ, ఆప్షన్ 3 సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 4 తేకుమల్ల రంగసాయి.
సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నారాయణ తీర్థులు. క్రింది వాణిలో సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి అన్నారు. సో మీరు చూసినటువంటి 4 ఆప్షన్స్ లో సరికాని వాక్యాన్ని అయితే గుర్తించండి. ఎస్ రైట్ ఆన్సర్. జానకి పరిణయమును రచించినది పిడమర్తి నిమ్మనాథుడు. ఇది రైట్ ఆన్సర్ కాదు. మిగతావన్నీ కూడాను 1, 2, 3 ఆప్షన్స్ అన్ని కూడాను సరైనటువంటి ప్రశ్నలుగా చెప్పొచ్చు. ఇక తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ ఏ పిచ్చకుంట్ల కథలు కళ గురించి పాల్కోరికి చెప్పారు. తన పాండిత్యరాజ చరిత్ర గ్రంథంలో పేర్కొన్నారు. ఆప్షన్ బి రెడ్డి కులాన్ని ఆశ్రయించే పిచ్చకుంట్ల గోత్రపట్టణంతో పాటు కుంటి మల్లారెడ్డి చరిత్రను పిచ్చకుంట్ల వారు గానం చేస్తారు. సో రైట్ ఆన్సర్ చూస్తే కనుక ఆప్షన్ 3 ఏ, బి రెండు కూడాను సరైనవి. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. మీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో సరికానిది చూస్తే కనుక ఆప్షన్ 4 సరికానిది. కాకి పడిగెల వారు మాదిగ కులాన్ని యాచించి జాంబవ పురాణం అనే కథను గానం చేస్తారు. ఇది రైట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. బుర్ర కథను చెప్పిన వారిని జంగాలు అంటారు. షేక్ నాజర్ ను బుర్రకథ పితామహుడు అని పేర్కొంటారు. ఏ మరియు బిలలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. ఎస్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడాను సరైనవి. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. సో మనం చూస్తే గనక సరికాని వాక్యము ఆప్షన్ 4 సరికానిది. టోలీ మసీదును 1671లో హుస్సేన్ సావలి నిర్మించాడు. ఇది సరికాదు. ఆప్షన్ 1, 2, 3 ఇవన్నీ కూడాను రైట్ ఆన్సర్స్ గా చెప్పొచ్చు. ఇక చివరి ప్రశ్న, హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయాన్ని క్రింది ఎవరు త్రవ్వించారు? హుస్సేన్ సావలి, గణపతి స్థపతి, ఇబ్రహీం కుతుబ్షా, మహమ్మద్ కులీ కుతుబ్షా. సో రైట్ ఆన్సర్ చూస్తే గనక ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హుస్సేన్ సావలి. హుస్సేన్ సాగర్ ని నిర్మించింది హుస్సేన్ సావలి. సో ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ అయిన బిట్స్ అయితే మీకు చెప్పాను. మరిన్ని బిట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మిత్రులకు ఇది షేర్ చేస్తే కనుక మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. కొత్త వారికి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.